సార్, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేశారు అన్న ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది సార్. అతను చనిపోయినట్టుగా కూడా మొత్తం కూడా ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో తను చనిపోతానని ముందే తెలిసి అతని వారసుల్ని కూడా ప్రకటించేశాడు అని కూడా చెప్తున్నారు. అండ్ అతనికి సంబంధించిన ఒక వీడియో కూడా విపరీతంగా ఇప్పుడు వైరల్ అయిపోతుంది. మరి నిజంగా ఖమేనీని చంపేశారా? మరి అతను ప్రకటించిన ముగ్గురు వారసులు ఎవరు అన్న చర్చ కూడా జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఎటువంటి వివరాలున్నాయి? అండ్ యాహ్! దీంట్లో ప్రధానంగా 2 విషయాలున్నాయి. ఒకటి అయతుల్లా అలీ ఖమేనీ. ఆయన్ని ఖమెనై అని కూడా పిలుస్తారు. సో, ఆయన ఇరాన్ సుప్రీం కమాండర్ అంటారు ఆయన్ని. సో, ఆయన్ని చంపేశారనే ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. రెండవ విషయం, ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా ఆయనున్నా లేకపోయినా ఆహ్, ఇజ్రాయెల్ మీద విపరీతంగా అటాక్స్ ఈరోజు మొదలుపెట్టింది. ఈ ఒక్క రోజులోనే దాదాపు 60 మిస్సైల్స్‌ని ప్రయోగించినట్టుగా చెప్తున్నారు. మరోవైపు హర్మోజ్ జలసంధిని మూసేయబోతున్నట్టుగా ఒక ఐఆర్‌జీసీ కమాండర్ అనౌన్స్ చేశాడు. సో, అట్లాగే అక్కడ మన రెడ్ సీ, యెమెన్ హౌతీలు రెడ్ సీని కూడా మేమిక్కడ క్లోజ్ చేయబోతున్నాం. ఇక్కడ నుంచి ఏ షిప్పుల్ని పోనీయమని వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. మరోవైపు అమెరికా అంతటా కూడా ఒక ఆహ్, రెడ్ అలర్ట్ ప్రకటించారు. సో, అసలు ఏం జరగబోతుంది? యుద్ధం వచ్చే అవకాశం ఉందా? ఈ విషయాలు మనం మాట్లాడుకుందాం. ముందుగా ఖమేనీ గురించి మాట్లాడినప్పుడు ఆయన సుప్రీం లీడరు. ఆయన ఆహ్, మొత్తం మిలిటరీ వాటికన్నిటికి కూడా చీఫ్ కమాండర్ ఇన్ చీఫ్ అంటారు. అట్లాగే న్యాయశాఖ, ఎగ్జిక్యూటివ్ శాఖ, శాసన శాఖ వీటన్నిటికి కూడా ఆయనే కమాండర్. ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్ ఒక రాజు లాంటి వ్యక్తి ఇరాన్‌కి. సో, ఆయనకి 85 ఏళ్ళు. ఆయన ఆయన గత 4, 5 రోజుల నుంచి ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటంటే నా ఈ నా నేను నాకు 85 ఏళ్ళు. నా శరీరం పెద్ద విలువైంది కాదు. చాలా బలహీనమైన శరీరం ఇది. దీన్ని చంపడం వల్ల ఏమీ మారదు. సో, ఆహ్, ఈ శరీరం నేను ఆహ్, దేవుడికి అర్పించడానికి, త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనేది ఆయన చెప్పాడు. సో, ఆయన ముందుగానే ఊహించి తన తర్వాత వారసుల్ని ముగ్గురిని 3 పేర్లు ప్రకటించారని చెప్తున్నారు. ఆ ముగ్గురితోనే ఇప్పుడు ఉన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళ కొడుకు మామూలుగా అయితే మొజ్తబా అనే ఒక కొడుకున్నాడు. అతను క్లెరిక్ అన్నమాట. క్లెరిక్ అంటే మత పెద్ద అనుకోవచ్చు. అతను ఐఆర్‌జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటారు. సైన్యంలో ఇదొక ఇంపార్టెంట్ ఇదన్నమాట. సో, దానికి కూడా అతను మొత్తం వ్యవహారాలు అతనే చూసుకుంటున్నాడు. సో, ఇతన్ని చంపుతామని ఎప్పుడో బెంజమిన్ నెతన్యాహు ప్రకటించాడు. ఆ తర్వాత వాళ్ళ ఆహ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కడ్జీ ప్రకటించాడు. సో, ఈవెన్ ట్రంప్ కూడా ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు. బట్ మేము చంపదలుచుకోలేదని చెప్పాడు. కానీ ట్రంప్ మాటలు ఎవడు నమ్మడు. అతను ఎస్ అంటే నో, నో అంటే ఎస్ అని అనుకుంటున్నాడు. అతను ఎప్పుడు ఏం చెప్తాడో, ఏం చేస్తాడో ఎవడికి తెలియని పరిస్థితి. కాబట్టి ఆహ్, ఇతను మామూలుగా అయితే ఖమేనీ ఒక డీప్ బంకర్‌లో, చాలా లోతైన బంకర్‌లో దాక్కున్నాడని చెప్తున్నారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కూడా ఉండొద్దు. దాని ద్వారా వాళ్ళు కనిపెడతారు అని చెప్పి బందీ చేయించాడని చెప్తున్నారు. ఒక పటిష్టమైన సెక్యూరిటీ మధ్య అతను ఉన్నాడు. అయినా కూడా అతన్ని పసిగట్టి చంపగలిగారు వీళ్ళు అని చెప్తున్నారు. బట్ దీన్ని ఇటు అమెరికా గాని, ఇజ్రాయెల్ గాని, ఇటు ఇరాన్ గాని కన్ఫర్మ్ చేయలేదు. కన్ఫర్మ్ చేయలేదంటే నిజంగా చంపుంటే వాళ్ళు పండగ చేసుకునేవాళ్ళు కదా ఇజ్రాయెల్‌లో. సో, కాబట్టి ఈ వార్తల్ని నమ్మశక్యంగా అయితే ఇప్పటివరకు లేదు. చెప్పలేం, ఏమైనా జరగచ్చు. సో, ఇది ఒకవేళ ఆయన చనిపోయినా కూడా పెద్ద మార్పేం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ప్రకటించేశాడు. ఐఆర్‌జీసీ కమాండర్‌లు ఎవరుండాలి, ఎవరెవరు ఏమి బాధ్యతలు తీసుకోవాలి, నా తర్వాత 3 పేర్లు అని చెప్పాడు. ఆ 3 పేర్లలో మత పెద్దలు కూర్చొని ఒక పేరుని సెలెక్ట్ చేస్తారు. అతను ఖమేనీ ప్లేస్‌లోకి వచ్చేస్తాడు. మిగతాంతా వాళ్ళకి ఆర్గనైజేషన్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది కాబట్టి వెళ్ళిపోతుంది తప్ప ఖమేనీని చంపడం వల్ల పెద్ద మార్పులొస్తుందనేదైతే ఎవరు అనుకోవట్లేదు. కానీ ఖమేనీని చంపితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌కి సంబంధించిన అభిమానులు గావచ్చు, వివిధ దేశాల్లో ఉండే ఇరాన్ ఫోర్సెస్ గావచ్చు, యుద్ధాన్నయితే ప్రకటిస్తాయి. ఆల్రెడీ ఇప్పుడు ట్రంప్ ఆహ్, చెప్పినట్టుగా వాళ్ళ ఇరాన్‌లోకెళ్ళి ఫోర్దో, నతాజ్ అండ్ ఆహ్, ఇస్ఫహాన్ ఈ మూడిటి మీద దాడి చేశానని చెప్పారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఖండిస్తున్నాయి. నిన్న నోబెల్ ప్రైజ్‌కి రికమెండ్ చేసిన పాకిస్తాన్ కూడా ట్రంప్‌ని
నోబెల్ ప్రైజ్ కి రికమెండ్ చేసిన అంటే నామినేట్ చేసిన పాకిస్తాన్ కూడా ఈ రోజు